ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుల వారు ఆయన నోరు తీసి 10 నిమిషాలు మాట్లాడినరు అంటే ఇంకా ఆ 10 నిమిషాల్లో అద్భుతాలన్నీ కనుక ఉట్టిపడుతూ ఉంటాయి. నిన్న ఒక మాట్లాడారు పిఠాపురం కాకినాడ. ఇంకా ఆయన మాట్లాడిన ప్రసంగంలో మళ్ళీ అందరికీ డౌట్, అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా? ఆయన ఏమంటున్నారు, గూండాలు రౌడీలు నన్ను చంపుదాం అనుకుంటున్నారు, నేను భయపడను అంటున్నారు. అప్పుడెప్పుడో అన్నారు ఆ మాట. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా గూండాలు రౌడీలు చంపుతున్నారు. అంటే హైదరాబాద్లో చంపుతామంటున్నారా, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో చంపుతామంటున్నారా? నక్సలైట్లు మందు పాతలు పెట్టి పేల్చి చంపేసినా నేను భయపడను అంటున్నారు. ఎప్పుడు సినిమాలో రొడ్డకొట్టుల్లాగా చంపుతారు. ఎవడికి పట్టింది, ఎందుకు చంపుతారు? ఈయన గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని దానివల్ల పెనుమార్పులు వస్తున్నాయి సమాజంలో. ఈయన పెట్టిన సంతకం ఏంది, సమాజం మీద ఈయన చూపించిన ఇంపాక్ట్ ఏంది? రౌడీలు నన్ను చంపేస్తారు, అయినా నేను లెక్క చేయను అంటున్నారు. చంపుదామని ఇప్పటికీ అంటున్నారట. యా రౌడీ వాడు? ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి చంపుదామని ఇప్పటికీ అంటూ ఉంటే మరి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఏడు హైదరాబాద్లోనూ మీరు కంప్లైంట్ ఇవ్వండి. పోయి ఇంటికి చుట్టూ కిలోమీటర్ దూరంలో ఏడ తాగుబోతులు కొట్లాడుకున్నా బీహార్ నుంచి 400 మంది రౌడీలు వచ్చారంటారు వీళ్ళు. రౌడీలు చంపేస్తారు అంటున్నారు. నక్సలైట్లు మందు పాత్ర పెట్టి పేల్చి చంపేయండి, అయినా నేను భయపడను అంటున్నారు. ఎందుకు? ఎవరికి కావాలి అవంతా? ఒక్కొక్కరిని తాట తీస్తా అంటున్నారు. ఎవరి తాట? శాంతి భద్రతలు కనుక సమస్య వచ్చిందంటే వస్తూనే ఉంది కదా రోజు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళల మీద. ఇంకే శాంతి భద్రత సమస్య అంటే ఇంకేం రావాలి? ఎవరితోలు తీస్తారు, ఎవరితోక తీస్తారు? అధికారంలోనే ఉన్నారు కదా, ఎందెందో అంటారు. అధికారులు అంటే నాకు కానీ గౌరవం ఉంటుంది. మీ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, ఒక్కరిని కానీ వదిలిపెట్టను. నేను కూడా ఒక అధికారి కొడుకునే, నాకు వాళ్ళ బాధలు ఎట్లుంటాయో తెలుసు. జీతాలు లేటుకు వచ్చాయని ఫీజు కట్టలేదని చెప్పి ఈయన స్కూల్ నుంచి పంపించేశారట. ఇంకో ఆనిముత్యం. వీళ్ళ నాన్నగారు కానీ ప్రభుత్వ ఉద్యోగట. అవును, జీతాలు లేటుకు వచ్చాయట, స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించేశారట ఈయనను. వికీపీడియా ప్రకారం ఆయన పుట్టింది 71 అంట. 6వ తరగతి వచ్చేసరికి 81. అప్పటికే చిరంజీవి గారు తోపు హీరో. 83లోనే ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కూడా వచ్చింది. ఎవరు పంపించారు స్కూల్లో నుండి? యా స్కూల్ అది? యా స్కూల్లో మనకేం తెలుసు? ఆయనే అంటున్నారు. ఆయనే అన్నారు, అబ్బా మా నాన్నకు జీతాలు లేటుకు వచ్చాయని చెప్పి కట్టలేదని స్కూల్లో నుంచి పంపించారంట. ఇప్పుడేమో రౌడీలు చంపుతామని చూస్తున్నారట. నక్సలైట్లు మందు పాత్ర పెట్టి పేల్ చేస్తారట. అయినా కూడా పేల్ చేసినా కూడా నేనేం కేర్ చేయనట. 15 సంవత్సరాలు మేము కూటమిగా కలిసి ఉందాం అనుకుంటున్నాం. నేను ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద ఆనేసి చెబుతున్నా, కానీ అధికారులు సహకరించడం లేదు అంటున్నారు. ఏందో సంబంధమే ఉంటారులే ఆయన మాట్లాడేకి. అధికారంలో ఉన్నప్పుడు రౌడీలు చంపుతారంట, అధికారంలో లేనప్పుడు రౌడీలు చంపుతారట, ఒక్కొక్కరిని తొక్కదీస్తాడట, తోలిస్తాడట, గుండాలట, చంపుతారట, అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా అంటున్నాడు. వాడెవడో కానీ ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు, ఆ సిబిఐ రామకృష్ణ గారు చెప్పినట్లు ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు ఎవడో కానీ, అరే చంద్రబాబు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. ఆయన మర్చిపోతుంటే మీరన్నా గుర్తు చేయండి రా బాబు చిన్నగా. ఆ చెవిలోకి వెళ్ళి మీరు డిప్యూటీ సీఎం ఇవన్నీ అనకండి అని. అరే ఇంద్రబాబు నిజంగా ఈ టార్చర్ ఆడ కూర్చునేలా కూర్చున్నారా బాబు, ఈ సోది ఆడికి పోయినా ఇవే మాటలు. బే 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 బే